హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. రెజరెక్షన్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ గ్రేస్ రెవల్యూషన్ చర్చ్ ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు గత 23 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు గత 9 సంవత్సరములుగా ప్రవచన మరియు స్వస్థత వరములతో ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని బోధించుచున్నారు. సమస్యల్లో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుతున్నారా? అయితే రండి, మీ ప్రతి సమస్యల నుండి విడుదల కొరకు ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీ సమస్యల నుండి విడుదల పొందుదురు. మా ఆదివారం ఆరాధనలు. మా ఉదయకాలపు ఆరాధన 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. రెండవ ఆరాధన 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, SBI బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మా సాయంకాలపు ఆరాధన సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం శ్రీ సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, అపోలో హాస్పిటల్ వెనుక, సికింద్రాబాద్. మా శుక్రవారం ఉపవాస ఆరాధన ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం తెలుగు కేథలిక్ భవన్, కెనరా బ్యాంక్ పక్కన, గౌతమ్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. 1 Thessalonians 5:17 verse, it says like this. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఈలాగా చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. In everything give thanks, for this is the will of God in concerning you. ప్రతి విషయంలో కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి, ఈ విధంగా చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. In everything give thanks, for this is the will of God concerning you. ఇది 16వ వచనంలో రాయబడ్డది. This is in the 16th verse. యాక్చువల్ గా ట్రూత్ ఏంటంటే, the actual truth is, థ్యాంక్స్ వేరు, ప్రైజింగ్ వేరు. see, thanksgiving is separate, praises are separate. అర్థమవుతుందా? Are you understanding? నువ్వు దేవునికి స్తుతులు చెప్పుడు వేరు, కృతజ్ఞతలు చెప్పుడు వేరు. See, praises to God is different and thanksgiving is different. మీరు మీ యొక్క జీవితంలో దేవుని యొక్క బిడ్డలారా ఈ యొక్క 12 months కాపాడినప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే థ్యాంక్స్ గివింగ్ చేస్తున్నారు. Because God has protected you all these 12 months, you are giving him thanksgiving. స్తుతి అంటే దేవుని పొగడము. See, praises means we are exalting the Lord. కృతజ్ఞతలు అంటే ఆయన చేసిన మేలును బట్టి థాంక్స్ ఎప్పుడు. See, thanksgiving means we are thanking him for all that he has done in our lives. అయితే గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. So kindly understand this. ఈ రెండు కూడా చేసేది మనుషులే, ఏంజెల్స్ కాదు. See, these two things are done by human beings, men, but not by angels. నేను ఎప్పుడు క్రిస్మస్ టైంలోనే దూతల గురించి చెప్పేవాడిని, మిగతా టైంలో చెప్పకుంటుండేవాడిని, తెలియదు నాకు కూడా ఎక్కువ. See, earlier I used to share only about angels during Christmas time and not other times. కానీ ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క వైరస్ ఇదంతా ఉన్నప్పుడు నేను దేవుని యొక్క ప్రేయర్ లో టైం స్పెండ్ చేస్తూ వచ్చినప్పుడు, so during this corona time, as I was spending more time with the Lord, ఆ టైంలో నేను ఆత్మలో పరలోకం వెళ్ళుటకు దేవుడు కృప చూపించాడు. God has given me the grace and transported me to heaven. నా యొక్క రూమ్ లోనికి ఏంజెల్స్ వచ్చి నేను చూసా. I saw angels coming into my room. అసలు సంథింగ్ ఏదో డిఫరెంట్ అనిపించింది. I saw something different happening in my life. నేను నా లైఫ్ లో ఎప్పుడు కూడా ఇట్లాంటి గొప్ప విషయాలు ఇంతగానం నేను చూడలే. So much of spiritual experiences I didn't have in my earlier days. అసలు నా యొక్క లైఫ్ లో ఇన్నిసార్లు నేను స్పిరిట్ లో ఆత్మలో వెళ్ళింది కూడా ఇన్నిసార్లు లేదు, కానీ సంథింగ్ ఏదో డిఫరెంట్ గా నాకు అయింది. So in this short period, so often I was transported to heaven and something supernatural took place in my life. సో నా ఫెయిత్ ఇంక్రీజ్ అయింది. My faith has increased. నా లోపల పవర్ డెమాన్స్ట్రేషన్ అయింది. The power was began to demonstrate in my life. ఆ రెవల్యూషన్ ఫస్ట్ చాప్టర్, ఎస్కేల్ ఫస్ట్ చాప్టర్ లో రాయబడ్డ ఆ ఏంజెల్స్ యొక్క 4 ఫేసెస్ చూసా. See, the faces of the angels that are written in Ezekiel 1 and Revelation, I saw them. 4 ముఖాలు, 4 ఎనైటింగ్ నేను చూసా. I saw the 4 faces and I saw the 4 anointings. ఆ మ్యాన్ యొక్క ఎనైటింగ్ చూసా, ఈగల్ యొక్క ఎనైటింగ్ చూసా, ఆక్స్ యొక్క ఎనైటింగ్ చూసా, లయన్ యొక్క ఎనైటింగ్ చూసా. వీళ్ళంతా ఏంజెల్సే. See, I saw the anointing of the ox, I saw the anointing of the man, I saw the anointing of the lion, I saw the anointing of the man. దేవుని యొక్క బిడ్డలారా, ఇందులో దేవుడు నాకు చెప్పిండు స్పెషల్ గా నీ యొక్క ఎనైటింగ్ మాత్రం ఆక్స్ ఎనైటింగ్, ఎద్దుకు సంబంధించింది. ఎద్దు అంటే దేవుని యొక్క బిడ్డలారా మీరు చూసే
మీకు అర్థం కావడానికి ఎద్దు అని ఉన్నది యాక్చువల్గా, కానీ అసలు విషయం ఏంటంటే ఏంజిలే, దేవుని యొక్క దూతనే ఎద్దు. See, God told me, see, your anointing is ox anointing. The anointing that is, the ox that you see, it is an angel that God has shown me. అయితే దేవుని యొక్క బిడ్డలారా, So, dear children, ఈ యొక్క ఆక్స్ anointing గురించి రానున్న దినాల్లో మొత్తం నేను కూడా చెప్తా. I want to share about the ox anointing in future days. బైబిల్ ఈ విధంగా క్లియర్ గా సెలవిస్తుంది. Bible clearly states like this. ఎప్పుడైతే దేవుడు యేసుక్రీస్తు ప్రభు కుష్ఠరోగిని ముట్టుకోగానే ఇన్స్టంట్లీగా అతడు హీల్ అయిపోయాడు. When Jesus touched the leper, immediately, instantly he was healed. అంతటితో దేవుడు ఆగలే, ప్రీస్ట్ కి అతన్ని కనెక్ట్ చేసాడు. Then he did not stop there, he connected him back to the priest. నిన్ను ఒక్కసారి దేవుడు తన స్పిరిట్ చేత రియల్ గా కనెక్ట్ చేస్తే, If God touches you by his spirit, నీ యొక్క రూమ్ లో దేవుని యొక్క స్పిరిట్ యొక్క పవర్ కనుక డెమాన్స్ట్రేషన్ అయితే, if at all God's power demonstrates in your room, ఏంజెల్స్ నీతో కనెక్ట్ అయిపోతారు. then angels will connect with you. దేవుడు నీతో కనెక్ట్ అయిపోతాడు. God will connect with you. దేవుని యొక్క దూతలు ఒక్కసారి వచ్చిందంటే దేవుడు వచ్చుడు ప్రారంభం అవుతుంది. If the angels visit you once, that means God is going to visit you. It దేవుడు starts- వచ్చిందంటే ఆ ప్లేస్ లోనికి కంపల్సరీ దేవుని యొక్క మల్టిట్యూడ్ ఏంజెల్స్ రావడం ప్రారంభం అవుతుంది. If God comes there, multitudes of angels will visit that place. Will అయితే come. గమనించడానికి ప్రయత్నించండి. But understand this, నేను ఆన్లైన్ లో ఒక రేంజ్ లో చెప్తున్న ఇవన్నీ కూడా I'm sharing all this in one range. మనుషుల భాషలు వేరు, దేవుని యొక్క దూతలు భాషలు వేరు, టోటలీ 200% డిఫరెంట్. I told you the languages of men is different, the languages of angels are different. It is 200% different. అయితే ఇక్కడ ట్రిగర్ చేసేది ఏంటంటే, The trigger point is, అసలు ఏంజిల్ యొక్క ఈగల్ యొక్క ఎనైంటింగ్, ఈగల్ యొక్క భాషలు వేరు. the eagle's anointing, eagle's language is different. మ్యాన్ యొక్క ఎనైంటింగ్, మ్యాన్ యొక్క లాంగ్వేజ్ వేరు. Man's anointing, man's language is different. ఇంకా నేను డెప్త్ కి వెళ్తున్నా, ఆక్స్ యొక్క ఏంజిల్ యొక్క లాంగ్వేజ్ వేరు. The ox anointing is different and his language is different. లయన్ యొక్క లాంగ్వేజ్ వేరు. Lions, angels and lions language is different. సెరుబులు ఉన్నారు, కెరుబులు ఉన్నారు. There are seraphims and cherubims. సెరుబులు వచ్చి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మీకు ఇంట్రడ్యూస్ అవుతారు. In seraphims are introduced in Isaiah 6 chapter. ఇవన్నీ మీకు ఇంటర్నెట్ లో దొరకాయి. In other places you don't see. ఈ యొక్క సెరుబులకు 6 రెక్కలు ఉంటారు. Seraphims have 6 wings. 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో కప్పుకుంటూ, ఇంకో 2 రెక్కలతో తమ కాళ్ళను కూడా కప్పుకుంటూ దేవుని యొక్క గ్లోరీని ఎగ్జాల్ చేస్తూ ఉంటారు. See, with 2 wings they are covering their faces and themselves. With 2 wings they are covering their feet. With 2 wings they are flying. దీన్ని కూడా నేను మీకు చెప్తున్నా. This also I'm sharing. ఆన్లైన్ లో వాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి. Those who are online, please listen carefully. ఆస్ట్రేలియా, సింగపూర్ ఎవరైతే నా ప్రోగ్రామ్ చూస్తున్నారో స్పెషల్ గా, Those are watching from Australia, Singapore and London. నా ప్రాపర్టీ స్కూల్లో ఎవరైతే వాళ్ళు యొక్క ప్రోగ్రామ్ చూస్తున్నారో మీకు ట్రిగర్ చేస్తున్నా, చాలా జాగ్రత్తగా వినండి. So those who have attended to my prophetic classes, I'm asking you to watch this carefully. దేవుని యొక్క సింహాసనానికి ఈ యొక్క సెరుబులు చాలా దగ్గరగా ఉంటారు. See, these cherubims are very close to the God's throne. అందుకే అక్కడ డబుల్ పవర్ రిలీజ్ అవుతుంది. That's why double power is released from them. అందుకే డబుల్ గ్లోరీ ఉంటది. That's why double glory is ఈ released. యొక్క కెరూబులు వచ్చేసరికి దేవుని యొక్క గ్లోరీని ప్రొటెక్షన్ చేస్తారు. See, cherubims protect the God's glory. సెరుబులు వచ్చేమో దేవుని వర్షిప్ చేస్తారు. Seraphims worship the Lord. ఇక్కడ కెరూబులు వచ్చేమో దేవుని యొక్క గ్లోరీని ప్రొటెక్షన్ చేస్తారు. The cherubims protect God's glory. అయితే సెరుబులు కెరూబులు ఇద్దరు కూడా దేవుని యొక్క బిడ్డల కాడికి వస్తారు. ఇది నమ్మండి, నా మాట ట్రూత్. Kindly listen to this and believe what I am saying. Seraphims and cherubims come to visit the children of God. అయితే దూతలు మాత్రం ఎక్కడ స్తుతించినట్టు బైబిల్లో లేదు. But nowhere is it written that the angels worship God. ఎందుకోసం అంటే వాళ్ళకు సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ లేదు, రక్తంలో కడగబడలే కాబట్టి. Because they don't have the experience of salvation. They are not washed by the blood of Jesus. ఇంకొక బలమైన విషయాన్ని చెప్తున్నా. Another strong thing I want to say. ఏంజెల్స్ ఎక్కడ కూడా పరిశుద్ధాత్మ చేత కూడా నింపబడరు. The angels are never receiving the Holy Spirit and anointed by the Holy Spirit. మరి ఏంది 4 ఫేసెస్, 4 ఎనైంటింగ్లు ఏంటి? Then what are these 4 anointings? వాళ్ళు దేవుని దగ్గర ఉన్న ఈ 4 ఫేసెస్, ఈ 4 ఎనైంటింగ్లని మోసుకొని వచ్చి మన మీద రిలీజ్ చేసి డిసపియర్ అయిపోతారు. అంటే నువ్వు అక్కడ అతి శ్రేష్టము, అందుకే దేవుడు వాళ్ళని నీ కోసం పంపిస్తున్నాడు. These 4 anointings, they bring it from the Lord and release that upon you. So you are primarily very important. That is important. That's why they come to you. అందుకే చూడండి, గమనించడం ప్రయత్నించండి. That's why I understand this. మీకు సంగతి తెలుసా? Do you know this thing? ఇంకా హోప్, ఫెయిత్, ఒప్పుకునుడు, నేనైతే ఇవి చెప్పిగా అయిపోయింది, స్టేజ్ దాటిపోయినా.
No more I'm going to share about hope, faith and these basic things. That stage is over. అది దాటిపోయినాం ఆల్రెడీ. We have crossed that stage. అథారిటీ, కన్ఫెషన్ ఇవన్నీ ఎప్పుడో ఎగిరిపోయినాయి. Authority, confession, all these stages are ఎందుకోసం over. అంటే ఇవన్నీ పిల్ల మెసేలు, పెద్ద వృక్షం వచ్చేసినాక అవన్నీ కూడా కొమ్మలే. They're all small saplings only. Now you have grown as a big tree. These are all small branches. మనం ఇంకా చిన్న బేబీస్ కాదు. We are no more small babies. లేకపోతే ఇంకా దయ్యాల గురించి మాట్లాడక నాకైతే అవన్నీ ఇంట్రెస్ట్ పోయినాయి ఎప్పుడు. No more are we going to talk about demons. దేవుని యొక్క పిల్లల గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. Oh, kindly understand, children of యేసు God. ప్రభు యొక్క వ్యక్తిని హీల్ చేసి చెప్తున్నాడు. Oh, God is saying, నువ్వు వెళ్ళు యాజకునికి నీ కానుకను సమర్పించుకో. after healing the leper, he's saying, go to the priest and show yourself. అర్థమవుతుందా? Understand? అయితే గమనించండి, Understand this. అతడు వెళ్ళి When he went, దేవుని గురించి ఎక్కువగా ప్రకటిస్తే he started preaching more about Jesus. ఒక్క లెప్పర్ హీల్ అయినాడు దేవుని గురించి ప్రకటిస్తే One leper who is healed can preach about Jesus ఆ so much. దేశంలో మొత్తం కూడా ఒక ఊపు వచ్చిందట. All the people in that country, they were shaken by the word. అక్కడ వచ్చే పబ్లిక్ ని తట్టుకోలేక దేవుడు పోయి డెజర్ట్ లో అరణ్యంలో నిలబడి ఉన్నాడట. అక్కడ నుండి వాక్యం చెప్పడం ప్రారంభించాడు. The response from that country was so much that Jesus himself had to go off into the wilderness and preach in another place. ప్రపంచంలో లేకపోతే భారతదేశంలో ఒక్కడు దేవుని యొక్క దూతల గురించి చెప్పే రీచ్ కనుక స్టార్ట్ అయితే సంథింగ్ ఏదో కింగ్డమ్ మేనిఫెస్ట్ అయినట్టు. In India, if one person can preach about angels, something great is starting in India. ఒక్కడు రెవల్యూషన్ చెప్పగలిగితే, If one can share the revelation, ఒక్కడు హెవెన్ గురించి చెప్పగలిగితే, one can share about heaven, ఒక్కడు పరలోకాన్ని కనుక తీసుకురాగలిగితే if one can bring the heaven down, అన్ని పరిస్థితులు మారిపోతాయి. every situation is going to change. కనుక ఇది వినడానికి ప్రయత్నించండి. So listen to this carefully. పనికిరాని పక్కకు పెట్టండి. Keep all the unnecessary things aside. మనుషులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. You don't have to bother about human నీకు beings. కావాల్సింది దేవుడు, You need God. దేవుని యొక్క వాక్యం. You need God's word. అప్పుడే సంథింగ్ ఏదో యూనిక్ గా నువ్వు రిలీజ్ అవుతావు. Only then something uniquely will be released from you. కనుక ప్రతి వారు కూడా అర్థం చేసుకొని ప్రయత్నించండి. That's why everyone understand this. దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డ అన్ని కూడా రియలే. All the things that are written in the word of God as real. కనుక మీరు దీన్ని గనుక పట్టుకోగలిగితే, If at all you can hold on to this, నీ జీవితం మారిపోవడే కాదు, అనేకుల జీవితాలను మార్చేసే వ్యక్తిలాగా మారిపోతావు. not only your life will be transformed, you will be an instrument to transform many people's నీకు lives. అర్థమవుతుందని నేను నమ్ముతున్నా. I hope you all are understanding. అందుకే యేసు ప్రభు కుష్ఠరోగిని ముట్టుకొని ఒక మాట చెప్పిండు. That's why God touched the leper and he told one thing. వెళ్ళు దేవుని యొక్క ప్రీస్టుతో కనెక్ట్ అయ్యిండు. Go and show yourself to the priest. చర్చిలు రెండు రకాలు ఉంటాయి. In church, two things are there. ఒకటేమో పాస్టర్ యొక్క చర్చ్, One is pastor's church. ఒకటేమో ప్రొఫెటికల్ చర్చ్. One is prophetical church. కానీ ఈ రోజు కావాల్సింది నీకు ప్రొఫెటికల్ చర్చ్. Today you need a prophetical church. అయితే దురదృష్టమైంది, దరిద్రం ఏంటంటే ఎప్పుడు కూడా ప్రొఫెటికల్ చర్చ్ ని ప్రజలు ఇష్టపడరు. But the unfortunate thing is people don't like and appreciate prophetical church. రిలీజన్ దాన్ని ఇష్టపడతారు. People like religion. కానీ రిలీజన్ దాన్ని యేసు ప్రభు ఎక్కడ కూడా వెళ్ళి ప్రీచ్ చేయలే. రిలీజన్ వాళ్ళు ఎక్కడ కూడా దేవుని చేర్చుకోలే. See, Jesus never preached about religion. They never accepted the religion. అందుకే ఎక్కడ కూడా యేసు ప్రభు పుట్టక ముందే యోహాను లేపుకున్నాడు 6 నెలల ముందే. అంటే ప్రవక్తతో దేవుడు పనిచేసిండు తప్ప ఇంకా వేరేది ఏది కూడా లేదు. Even before Jesus was born, 6 months before only he raised a prophet, and through prophet he worked. కనుక నేను ధైర్యంతో చెప్తున్నా, బలంతో చెప్తున్నా. That's why with boldness and with strength I'm saying this. మన దిన 25th క్రిస్మస్ చేసిన మేడం మనం. Here we celebrated Christmas on 25th. ఇప్పుడు గమనించడం ప్రయత్నించండి. Now understand this. అది ఎంతో సంతోషంగా ఉంది. That was very rejoicing. కానీ అదే మొత్తం రియాలిటీ కాదు. అక్కడే మన జీవితం అయిపోదు. Oh, that doesn't mean that is the end of it and our life doesn't end there. అవి జస్ట్ సెలబ్రేషన్స్ మాత్రమే. That is just a celebration. అయితే యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఈ విధంగా తీసుకున్నాడు. But Jesus took like this. ఆయన పుట్టడానికి ముందే 6 నెలల ముందే యోహాను పుట్టాడు. Even before Jesus was born, 6 months before John the Baptist was born. అందుకే ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించి అద్భుతాలు చేసాడు. That's why he went among the wilderness and he was preaching and doing miracles. ఇప్పుడు గమనించడం ప్రయత్నించండి. Now understand this. అందుకే యేసు ప్రభు పుట్టినాక 8వ దినాన సున్నతి చేయబడుతున్నప్పుడు సిమియోను ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. దేవాలయంలో ప్రవక్త ఉన్నాడు. అంటే అది ప్రాఫిటికల్ చర్చ్. See, after Jesus was born on the 8th day for the circumcision, he went to the church there to Simeon.
that means the church was a prophetical church. అది రిలీజియన్ చర్చ్ కాదు. That is not a religious church. అందుకే యేసు ప్రభు బాప్టిజం పొందేటప్పుడు రిలీజియన్ ప్రీస్ట్ కాడికి వెళ్ళలే, కానీ ప్రాఫెట్ దగ్గరికి వెళ్ళాడు. థాంక్ గాడ్ ప్రాఫెట్ బట్టి. Oh, for the baptism, Jesus did not go to a priest. He went to the prophet. Thank God for the prophetical ministry. మీకు ఏదైనా ఒకటి జరగాలంటే దేవుని యొక్క దూతలు ప్రాఫెట్ దేవుని ద్వారా మాత్రమే జరుగుతుంది తప్ప నో డౌట్ ఇక వేరే విధంగా జరగదు. If you want anything to happen in your life, only through a prophet or through the angels and only through God you can get it. అందుకే ఈ మూడు కలిసి పనిచేస్తాయి. That's why these three work together. దేవుని యొక్క వాయిస్ ఇచ్చేది ప్రాఫెట్. The prophet releases the voice of God. ఆ ప్రాఫెసీ తోటి ఆ యొక్క వాయిస్ తోటి పనిచేసేది ఏంజెల్స్. With that voice the angels will work. బ్లెస్ అయ్యేది దేవుని యొక్క బిడ్డలు. The people are blessed. అందుకే బాప్టిజం ఇచ్చి యోహాను యొక్క తల తీసివేయబడ్డది. That's why the John the Baptist's head was beheaded. అందుకే యేసు ప్రభు పిలాతు ముందు నిశ్శబ్దంగా ఉన్నాడు. That's why Jesus stood silent before Pilate. నువ్వేమి చెప్పుకోవా? But don't you want to share నువ్వు anything? ఏం మాట్లాడట్లేవేంటి? Why are you not talking anything? ఎందుకు యేసు ప్రభు పిలాతు ముందు మాట్లాడలే? Why Jesus did not speak before Pilate? ఎందుకోసంటే నా వాయిస్ ని ఇచ్చే బాప్టిజం ఇచ్చి యోహాను నా యొక్క మౌత్ పీస్ ని నువ్వు ఆల్రెడీ తీసేసినావు. Because the voice of mine you have already beheaded. That was John the Baptist. అయితే గమనించండి, ప్రయత్నించండి. So understand this. ఏ రోజు వాయిస్ ని తీసేసిండు దేవుని యొక్క వాయిస్ ను. Herod removed the voice of God. కానీ అంతటితో ఎండ్ అయిపోలే స్టోరీ. But the story did not end there. ఏ రోజు ఎప్పటి నుంచో జిఎస్ ని చంపుదామని 2 సంవత్సరాల గల బాలందరూ కూడా చంపి అతడు స్టోరీని కొనసాగిస్తూనే వస్తే ఒక్క టైం వచ్చే వరకు ఏం జరిగిందో నేను చెప్తా. So for 2000 years the angel was trying to kill, and even Herod time when Jesus was born he killed many babies, but yet what happened? యేసు ప్రభు చనిపోయిందా? Did Jesus die? యేసు ప్రభు చనిపోలే. Jesus did not కానీ die. ఒక టైం వచ్చినప్పుడు ఏ రోజే పురుగులు పడి చనిపోయాడు. But Herod only because of the insects and worms he died. మామూలు చనిపోడు కాదట అది. Not normal death. అర్థమవుతుందా? Understand? బాప్టిజం ఇచ్చి యోహాను యొక్క తల్లి హేరోదు యొక్క కుమార్తె బాగా డాన్స్ చేసింది, తండ్రిని బాగా ప్లీజ్ చేసింది. Herod's daughter danced very nicely and pleased the Herod. మీకు ఎప్పుడు అర్థం చేసుకోరు, కానీ నేను దేవుని యొక్క ప్రవక్తగా చెప్తున్నా. As a prophet I am making you understand these things. నీకేం కావాలి? What do you want? ఎవడైనా బంగారాన్ని కొడతాడు, వెండిని కొడతాడు, మెడల్ కొడతాడు. ఈమె బాప్టిజం ఇచ్చి యొక్క తల కోరుకుంటుంది. See, people will ask for gold or silver or something great, but she's asking for the head of John the Baptist. ఎందుకోసం? Why? ఆ వాయిస్ దేవుని యొక్క వాయిస్ కాబట్టి. Because that's the voice of the Lord. అయిన నిజంగా నాకు ఫేవరెట్ బాప్టిజం ఇచ్చి యోహాను. John the Baptist is my favorite. అందుకే అతని పేరు ఏమని రాయబడ్డదంటే అరణ్యంలో కేక వేయును ఒకని శబ్దం. దేవుని యొక్క శబ్దం అతడు, దేవుని యొక్క వాయిస్ అతడు. That's why it is written that it's the voice that is heard in the wilderness. లూకా సువార్త 17వ అధ్యాయం Luke 17 chapter 11 నుంచి 19 వరకు. from 11. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడా? ఈ అన్యులు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడనో అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను. చూడండి, గమనించండి, ప్రయత్నించండి. Kindly understand this. 10 మంది కుష్ఠరోగులాట Here there are 10 lepers. దూరం నుంచి నిలబడి They stood very far. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలేస్తున్నారు. They said, have mercy upon us, O Lord. అర్థమవుతుందండి? Are you understanding? యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలేస్తున్నారు. They scream saying, Lord, have mercy upon us. ఫస్ట్ నేను చదివిన కుష్ఠరోగునేమో దేవుడు ముట్టుకొని నాకు ఇష్టమే శుద్ధులో గమ్మని చెప్పిండు. See, for the first leper, Jesus touched and said, it is my will, be thou healed. తర్వాత బాగు చేసినాక వెళ్ళి నీ యాజకుని కనపరుచుకొని చెప్పాడు. After being healed, go show yourself to the priest, he said. కానీ ఇక్కడికి వచ్చే గొప్ప విషయం ఏంటంటే But here, coming here, వాళ్ళకి చెప్పినట్టు అతనికి చెప్పినట్టు వీళ్ళకి చెప్పలేదు. శుద్ధులం కాండి,
బాగైపోండి అని ముట్టుకున్నట్లేదు. He didn't touch them, neither did he tell them, oh, be thou be cleansed or anything like that. వాళ్ళేమో దూరం నుంచి కేకలేస్తే When they scream from far, డైరెక్ట్ గా చెప్తున్నాడు, మీరు వెళ్ళి మీ యాజకునికి కానుకను సమర్పించుకోండి. he's clearly saying, go show yourself unto the priest. ఇక్కడ అర్థం చేసుకోండి, Understand this. అక్కడ బాగైనాక యాజకునికి వెళ్ళి కానుక సమర్పించుకోవాలి. He's here after being healed, he told them to offer the కానీ offering. హీలింగ్ చూడక ముందే నీ కానుకను వెళ్ళి యాజకుని కనపరుచుకొని చెప్పేశాడు. Here he's saying, even before the healing was manifested, go and show yourself to the priest. అంటే యేసు ప్రభు చెప్పేసిండు, చెప్పినాక వాళ్ళు విశ్వాసంతో ఆ మాట తీసుకున్నారు. Jesus told it, and by faith they received it. వెంటనే కనబడలే, Immediately they did not see. కానీ వాళ్ళు అడుగులు వేసుకుంటా వెళ్తున్నప్పుడు కంప్లీట్ గా హీల్ అయిపోయారు. But as they took their steps, they were healed completely. వాళ్ళు గట్టిగా కేక వేసి శబ్దంతో స్వస్థపరచబడ్డారు. Oh, with a great screaming and rejoicing, they saw their healing. అందుకే బైబిల్ ఈ విధంగా సెలవుస్తుంది, That's why word says, 10 మంది మొత్తం కూడా బాగా అయిపోయారు. all the 10 were healed. ఇటు చూడండి, నా దగ్గర చూడండి. Now see, look towards me. యేసు ప్రభు ఎక్కడి నుంచో చెప్పిండు 10 మంది బాగా అయిపోయిండ్రు అని. Before only Jesus said they are healed. ఇంకా వాళ్ళకి ఏం హీలింగ్ కనబడలే, They did not see the healing. కానీ వాళ్ళు ఒక అడుగేశారు. They took one step. ఇంకా అట్లే ఉంది కుష్ఠవ్యాధి. Yet the leprosy was there. ఇంకొక అడుగేశారు. They took one more step. ఇంకా అట్లే ఉంది కుష్ఠవ్యాధి. Yet the leprosy ఇంకొక was there. అడుగేశారు. Another step they took. కొంచెం బాగైంది. Little healing. ఇంకొక అడుగేశారు. Another step. కొంచెం బాగైంది. Little more healing. అంటే వాళ్ళు యాజకునికి వెళ్ళే లోపు కంప్లీట్ గా హీల్ అయిపోయారు. By the time they reached the priest, they were completely healed. ఒక్కొక్క అడుగు కొంచెం కొంచెం హీలింగ్ తీసుకొని వచ్చింది. Each step brought some healing in their lives. ఈ 2021కి నీకు వెళ్లే ముందు ఒకటి చెప్తున్నా, నువ్వు వేసే నీతిమంతుని యొక్క అడుగులు బలమైనవి గనుక ఒక్కొక్క అడుగు నీ జీవితంలో మహిమను కుమరిస్తుంది. Even before reaching 2021, every small step that you take as a righteous person and doing righteous acts, God is going to release your blessings and breakthroughs in your life. గతాన్ని సమాధి చేస్తేనే కొత్తదనేది నీ జీవితంలో పుడుతుంది. Only when you bury the past, only the new thing can be born. గతాన్ని సమాధి చేయనోడు వాని జీవితాన్నే సమాధి చేసుకుంటాడు. If you cannot bury the past, that means you are burying your own self. నీ జీవితంలో ఫ్యూచర్ క్రియేట్ కావాలంటే గతాన్ని మర్చిపోవాలి. If you want your future to be created, you have to bury the past. రేపు 21st 31st నైట్ నేను చెప్తా మెసేజ్ ని. On 28th, the 31st night, I'm going to share. కొంతమంది పాస్ట్ ని ఈ 2020లో ఏదైతే మోసుకొని వచ్చిందో 21లో కూడా అదే మోసుకొని వచ్చి రెడీగా ఉంటారు. What they have carried till 2028, they bring it to 2021 also. యాటిట్యూడ్ మారాలి. Your attitude should change. నీ యొక్క యాటిట్యూడ్ మారినప్పుడు When your attitude నీ changes, యొక్క జీవితంలో ఫెయిత్ అనేది ఇంక్రీజ్ అయి మల్టిప్లై అవుతావు. then your faith will increase and you will multiply. అర్థమవుతుందా? Are you understanding? నేను చెప్తున్నది లాస్ట్ డే చివరి గడియ. What I'm saying is these are the last days. నీకు నేను మళ్ళా రేపు 31st నైట్ కూడా చెప్తా. Again on 31st night I'm going to share. నేను ఆల్రెడీ స్పిరిట్ లో నేను చూసా. I've already seen in the spirit. ప్రపంచం మొత్తం కూడా ఒకటి జరగబోతుంది. దాన్ని నేను రేపు 12 గంటలకు చెప్తా 31st నైట్. So all over the world something is going to happen on 31st night I'm going to share. ఏది ఫస్ట్ తారీఖు కాదు, 12 తారీఖు, అది 12 గంటలకు 31st నైట్ చెప్పేస్తా. 31st night 12 o'clock I'm going to share it. చర్చ్ కు దేవుని యొక్క బిడ్డలకు ఏమైతుందో కూడా చెప్తా. I'm going to share what is going to happen to God's children. ఎందుకోసం అంటే ప్రాఫిట్ అంటేనే ఫ్యూచర్ చూసి కరెక్ట్ ట్రిగర్ చేసి చెప్పేవాడు. The prophet is the person who can see the future and tell and trigger it. దేవునికి మీకు మధ్యలో మీడియేటర్ కాబట్టి. Because he's a mediator between you and God. అందుకే లాస్ట్ డేస్ లో దేవుడు ప్రవక్త ద్వారానే పనిచేస్తాడు. That's why God works through prophets till the last. చాలా మంది నన్ను అడుగుతారు, Some people ask, ఎందుకు ఈ దూతలు ఈ ప్రాఫిట్ అని ఎక్కువగా చెప్తున్నావు అని. why as a prophet you are sharing about angels? యేసు ప్రభు వచ్చినప్పుడు ఇదే జరిగింది. When Jesus came, the same thing happened. ఆకాశంలో దూతలు ఆర్భాటం చేశారు. The angels did a great excitement in the heaven. ప్రాఫిట్స్ ద్వారా దేవుని యొక్క వాయిస్ వినబడ్డది. Through the prophet the voice was heard. మళ్ళా తిరిగి అదే జరగబోతుంది దేవుని యొక్క బిడ్డలారా. Again the same thing is going to be heard. 10 మంది బాగైపోయిన్లు. 10 people were healed. బాగా కాకముందే దేవుడు చెప్పిండు యాజకునికి కనపరచుకోపోయి. Even before they were healed, God told them, go and show yourself to the priest. అక్కడ ముట్టి బాగు చేసి అంటే చాక్లెట్ ఇచ్చి తినిపించినట్టుంది. There he touched and healed. It is like giving a chocolate and making him eat. ఇక్కడికి వచ్చారు డైరెక్ట్ నువ్వు బాగైపోయినా పోండి యాజకుని కనపరచుకోండి అన్నాడు. When in this situation he just said, you are already healed, now you go and show yourself. వాళ్ళు పోతాంటే మంచిగా అయిపోయారు. As they were going, they were healed. అక్కడ కీలకమైందంటే The actual thing what happened was 10 మంది బాగైన్లు 10 were healed, కానీ తిరిగి ఒక్కడే వచ్చిండు. but one person came back. ఒక్కడే ఎందుకు వచ్చిండంటే Why he came back? కొత్త నిబంధనలో కూడా
Even in New 10 Testament, మందిలో ఒకడు లేచిందంటే టైత్ లేచింది అన్నట్టు, అందుకే వాడు వచ్చాడు. in 10, one person rose means it is the tithe that was risen. చాలా మంది అంటారు కొత్త నిబంధనలో టైత్ లేదని. Many people say in New Testament there is no tithe. నీకు ఒక మాట చెప్తాను, కొత్త నిబంధనలో టైత్ లేదంటారుగా, ఉన్నది చూసుకోండి. I am saying that there is tithe in New Testament also. ఇంకా బలమైన మాట చెప్తున్నా, Another powerful word I want to release. పాత నిబంధనలో కూడా ధర్మశాస్త్రం ముందే ఉంది దేవునికి టైత్ ఇచ్చుడు అన్నది. Even in Old Testament, even before the law, there is tithe. అయితే ఇక్కడ రెవల్యూషన్ ఏంటంటే, The revelation here నాకు is, మొన్న ఈ మధ్యలో తెలిసింది, దేవుడు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు రెవల్యూషన్ మేనిఫెస్ట్ అయింది. so when I was in prayer, God released this revelation to me. అసలు బైబిలే లేదు కదా ఆ టైంలో. అబ్రాహాంకి ఎట్లా తెలిసింది టైత్ ఇయ్యాలని? How there was no Bible or any word, how did Abraham understand that he has to give tithe? అసలు టైత్ ఇస్తాడు, ఓకే, తీసుకోవడానికి ఎవడున్నాడు అక్కడ? Even to receive the tithe, who is there? టైత్ తీసుకోవడానికి ఎవరు లేరు, ఈయనకి ఇయ్యటానికి ఎవరు కనబడట్లే, కానీ దేవుడు అని చెప్తున్నాడు ఇయ్యమని. See, he doesn't have anybody to whom he can offer the tithes, but God is telling him to give. అయితే ఇక్కడ గమనించండి, So understand this. ఇయ్యమని అక్కడ బైబిల్లో కూడా ఎక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ ధర్మశాస్త్రం రాలే, అసలు ధర్మశాస్త్రం లేదు అప్పటికి అబ్రాహాం There కాలంలో. is no Bible or no law that he can follow that. చాలా మంది శరీర సంబంధులు మూర్ఖంగా వాదిస్తూ ఉంటారు కదా, వాక్యాలు ఉందని చెప్తాను, మంచిగా వినండి. So many people keep arguing, is it there in the word, is it there in the word? But listen to this. అన్ని బైబిల్లో రాయడానికి వీలు కాదు. కొన్ని దేవుని యొక్క వాక్యాలు ఇక్కడ కనబడకుండా కూడా దేవుడు తన యొక్క స్పిరిట్ యొక్క పవర్ ద్వారా జరిగిస్తాడు ఖచ్చితంగా. See, something, not everything can be written in this. Something through God's power, God does the work for you. అయితే ఈ యొక్క రెవల్యూషన్ అనేది అబ్రహాంది. This revelation is from Abraham. ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు అబ్రహాంకు బయలుపరచబడ్డది. When he was in prayer, God revealed it to him. అబ్రహాం ఎక్కడ స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయలే. See, Abraham did not do any signs, wonders, miracles, healings or deliverances. But he is a prophet. But he is a prophet. మన తండ్రి అయిన అబ్రహాము ప్రవక్త. Our father Abraham is a prophet. ఇంతకాలం బైబిల్ చదవలే, ప్రేయర్ చేయలే, నడిచింది, ఓకే, నేను కూడా ఒప్పుకుంటా. See, till now you did not read Bible or pray, okay. సరే, అయిపోయింది. What has passed is past. అర్థమవుతుందా? But understand. ఇంతకాలం ఫేస్ న్యూట్రల్ రెండు కలుపుకుంటూ వచ్చినా, అందుకే ఫీజులు ఎగిరిపోయినాయి. ఇక ఫేస్ న్యూట్రల్ కలపకు. Now face neutral and all we joined and the fuse went off. But now చేంజ్ don't అయిపో. change. ఎందుకోసం అంటే, Why? యాజ్ ఎ ప్రాఫిట్ గా చెప్తున్నా, As a prophet I'm saying, దీని వల్ల నీకే బెనిఫిట్. by this you are benefited. ఇది ఫైనల్ అవర్. This is the final hour. ఇది ఫైనల్ అవర్. This we are in final hour. నా వైఫ్ మొన్నటిదాకా ఫాస్టింగ్ ఉంది, 21 రోజు ఉపవాసాలు ఉన్నది. My wife wasn't fasting for 21 days. నేను ఆ టైంలో ఆమె మీద చేతులు పెట్టా. I placed my hand on her. బాడీ ఇక్కడే ఉంది, Her body was here. కానీ సడన్ మని గట్టిగా కేకలేయడం ప్రారంభించింది. She started screaming loudly. నేనేమో చూస్తున్న ఒక అద్భుతకరమైన దేశం నాకు కనబడుతుంది అని. She says, I saw a glorious city. దేవుడు చెప్పిన నీకు జరిగిందని నీ భార్యకి ఇంపార్టేషన్ చేయని. God told me, impart what I given to you to your wife. మొన్న ఒక ప్లేస్ లో నేను 25 మనుషులకి ఇంపార్టేషన్ చేశా. In one place I imparted for 25 people. ఎట్ ఏ టైం ఒక్కటేసారి అన్య భాషలో మాట్లాడి 25 మంది వెంటనే ఇంటర్మిషన్ లో గిఫ్ట్ లో మూవ్ అయ్యారు. Immediately all the 25 people at the same time they started speaking in tongues and went into interpretation. భాషలో మాట్లాడుతున్నారు, వెంటనే అనువాదం చేస్తున్నారు. They are speaking in tongues and immediately they are interpreting the tongues. అందులో ఒక లేడీ కోసం చెప్తా. I was telling about one lady. దేవుడు నా రూమ్ లోనికి ఒక ఆక్సిజన్ థింగ్ వచ్చింది. One ox anointing came into my నేను room. కూడా సేమ్ ఆక్స్ లాగానే చేయడం ప్రారంభించా. I started moving like that ox. ఒక ఎద్దు లాగానే ప్రవర్తించనుస్తున్నా. I started acting like ox. అది ఏ విధంగా ఒక భారాన్ని పెట్టుకొని దున్నుతూ వస్తుందో, As it kept a plow on it and it is plowing. నేను నా రూమ్ లో ఏదో దున్నుతున్నట్టు చేయడం ప్రారంభించా. I also started plowing in my room. ఇదేదో నా సొంతంగా నేను చేయట్లే. I'm not walking and doing. ఓ ఏంది ప్రభు, ఏంది నాకేం అర్థం కావట్లే అని చెప్పా. I told Lord, what is this? I don't understand. ఏంటి ఒక ఆక్స్ ఏంది? What is this ox? నాకు దర్శనంలో ఒక ఆక్స్ చూసా. I saw in the vision this ox. ఆ ఎద్దు మీకు కనబడుతుంది కదా. You see the ox, isn't it? ఓ నాకు తెలుసు డిఎస్ దినకరంది ఈగల్ అనాయింటింగ్ అని. I know Dr. D.G.S. Dinakaran's is eagle anointing. మోసెస్ది అదే ఈగల్ అనాయింటింగ్. Moses is eagle anointing. విలియం బ్రెనమ్ ఆల్సో ఈగల్ అనాయింటింగ్. William Branham eagle anointing. ఇదేంది నాకు అర్థం కాలే. This I did not understand. కానీ దేవుడు చెప్పాడు, But God said, సంథింగ్ ఏదో డిఫరెంట్ గా నీకు ఆక్స్ అనాయింటింగ్ ఇస్తున్నాను. I am giving a different thing, ox anointing. దేవుని యొక్క బిడ్డలారా, Dear children of నా God, రూమ్ లోనికి ఒక ఫోర్స్ గా ఒక ఎద్దు వచ్చింది. ox entered into my room. నా బాడీ మొత్తము ఒక సుడిగాలి లాగా ఫీల్ అయిపోయా. Like a whirlwind my body took. రాన్న దినాలు ఇవన్నీ చెప్తా. I'm going to share all these things. మేడం మోసెస్ బైబిల్లో గొర్రెలు కాసాడు. See, Moses was taking care of the sheep.
దావీదు గొర్రెలు కాసిండు, David was taking care of sheep. యాకోబు గొర్రెలు కాసిండు, Jacob was taking care of sheep. ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా గొర్రెలు కాసిండు. The others also were taking care of sheep. కానీ ఎద్దులను దున్నింది బైబిల్లో ఒక ఎలీషా మాత్రమే. Only Elisha was taking care of this ox. ఎలీషా ఒక్కడే ఎద్దులతోటి పొలాన్ని దున్నడం ప్రారంభించాడు. Only Elisha was plowing the field with oxen. అంటే బైబిల్లో ఎలీషా యొక్క అనాయింటింగ్ దేవుని యొక్క పిల్లలు ఆక్స్ అనాయింటింగ్. Elisha's anointing is ox anointing. ఇప్పుడు నేను టైం లేదు కానీ దాని సామెతలో కూడా మీకు చూపెడతా. I want to show it in the Proverbs also. ఏమనంటే గాథ లేని కాడ ప్రతిఫలం విస్తారత రాదు, కానీ అది ఉన్న కాడ ఎద్దున్న కాడ పొలము ఒక పంట దున్నబడి గొప్ప హార్వెస్ట్ వస్తుందట. Where there is no ox, there cannot be any fruitfulness, but where the ox is, there will be great fruitfulness and multiplication. ప్రవక్త ద్వారా ఏదైతే చెప్పబడుతుందో నీ జీవితంలో ఫుల్ఫిల్మెంట్ అయింది. Whatever the prophet utters, that is going to be fulfilled in your life. అందుకే మన తండ్రి అయిన అబ్రహాం ప్రవక్త. That's why our father Abraham is a prophet. అర్థమవుతుందా? Are you understanding? అందుకే ప్రాఫెట్ బాగా ప్రాస్పర్ అయ్యిండు. That's why as a prophet he was prospered a ఆయన lot. పిల్లలు కూడా ప్రాస్పర్ అయ్యిండు. His children were prosperous. అందుకే మనం కూడా దేవుని యొక్క పిల్లల ప్రాస్పరిటీ అనేది గాడ్స్ యొక్క విల్. That's why prosperity is God's will for us also. గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈ విధంగా చెప్పిండు. A great man of God told like మన this. పిల్లలకు స్టడీ చెప్పిస్తాం, We make our children study. మనము భక్తిగా ఉండమని చెప్తాం, We tell them to be fearful of కానీ God. ఎప్పుడు చెప్పం బిజినెస్ చేయమని. We never tell them to do business. ఎందుకోసం అది ఒక ఫ్రాడ్ అనుకుంటాం, We think it's a fraud. అది చేసేదో అనుకుంటాం. We think it is wrong. కానీ దేవుని యొక్క పిల్లలకు బిజినెస్ నేర్పాలి. But we have to teach our children to do business. ఎందుకోసం అంటే కొత్త జనరేషన్ స్టార్ట్ అయింది కనుక. Because a new generation has started. అందుకే యేసపు తన కరువు కాలంలో ధాన్యాన్ని పంచిపెట్టాడు. That's why Joseph in the time of famine he నువ్వు distributed. ఇంజనీర్ కావచ్చు, You may be an నువ్వు engineer. సైంటిస్ట్ కావచ్చు, You may be a నువ్వు scientist. డాక్టర్ కావచ్చు, You may be a doctor. లేకపోతే ఇంకో హై పొజిషన్ లో ఉండొచ్చు. You may be in a high నీ position. దగ్గర ఆల్రెడీ కోట్ల రూపాయలు ఉండొచ్చు. You may be having crores ఆయన of నీ rupees. పిల్లల్ని బిజినెస్ కి ఫీడ్ చేయమని as a prophet గా రికమెండ్ I చేస్తున్నా. am telling you, teach your children to be businessmen. ఎందుకోసం అంటే దేవుని యొక్క పిల్లల బైబిల్ ఆ విధంగా చేసి ఇంకింత మరింత ఎస్టాబ్లిష్ అయ్యారు. Because in the Bible they did like this and they were established much more. అది డిఫరెంట్ అనాయింటింగ్. That's a different అది anointing. ఆశపడ్డప్పుడు అనుగ్రహింపబడుతుంది. When you desire it, it will happen in your life. అందుకే ఆ యొక్క ఇతర దేశంలో ప్రతి ఒక్క మ్యాన్ ఆఫ్ గాడ్ కి డిఫరెన్స్, అందరికి కూడా బిజినెసెస్ ఉంటాయి. That's why all men of God in our other countries they have businesses. కానీ దేవుని యొక్క పిల్లారా, But dear children of మన God, దగ్గర దరిద్రం ఏంటంటే in our place, pathetically, ఫుల్ టైం అంటారు, అన్నిటిని వదిలేస్తారు. they say full time and leave everything. అన్నిటిని వదిలేస్తారు, మనుషుల మీద పడతారు. And they fall on people. ఎందుకంటే ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు కాబట్టి. Because they don't know what to do. అది పెద్ద మిస్టేక్. That is a mistake. ఎందుకంటే చెప్పేవాళ్ళు లేడు కనుక. Nobody to teach them. ప్రజలు ఎక్కడన్నా పోనీ మాకు సంబంధం లేదు. We are not bothered about where people వాళ్ళు go. కొట్టుకొని పోనీ ఏమన్నా కానీ Let them go, let them do మన anything. కానుకలు మనకు వస్తే చాలు. Our offerings they should come to ఇట్లాంటి us. చెప్తే మనకు వచ్చే మనుషులు తగ్గుతారు కాబట్టి. If you tell like this, the people are కానీ coming also దేవుడు will నిన్ను like this. పిలిస్తే దేనికి భయపడవు. If God has called you, you will not fear. అర్థమవుతుందా? Understand? ఏలియాకు రొట్టె మాంసం కాకి పట్టుకొని వచ్చింది. The raven brought the meat and bread to Elia. కేరీతు వాగు ఎండిపోతూ వచ్చినా అతని మాత్రం నీళ్లు తక్కువ కాలే. When Keroth the valley was going dry, nothing was very అందుకే less ఆ for him. ఒక్కడు వచ్చి ఆ కానుకను యాజకునికి సమర్పించి ఏం చేస్తున్నాడు, తిరిగి వచ్చిండు యేసు ప్రభు కాడికి. దేవుడు అడుగుతున్నాడు, మిగతా 9 మంది ఎక్కడ? He offered his offering and to the priest and he came back and he thanked the Jesus. 9 మంది థ్యాంక్స్ఫుల్ గా లేనోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. See, where are the 9 people? The thankless people are many. కానీ థ్యాంక్స్ఫుల్ ఉన్నోడు ఒక్కడే వచ్చాడు. The thankful person was one. దేవుడు అన్నాడు, ఇంకా మిగతా 9 మంది ఎక్కడ? Where are the other 9? ఎందుకు ఒక్కడు వచ్చింది తెలుసా? Why that one man came? వాళ్ళలో కృతజ్ఞతలు చెప్పే మనసు ఉంది కనుక. Because he has a heart of thanksgiving. ఎన్ని అద్భుతాలు జరిగినా How many miracles you have? దేవుడానికి స్తోత్రం అని చెప్పాలి. You have to say thank you to Jesus. కొత్త అద్భుతాల కొరకు కనిపెట్టాలి. You have to expect for new miracles. నెలకి 50,000 సంపాదిస్తున్నా, If 50,000 you may earn. దేవుడా నీకు వందనాలు. Oh, thank you, Lord. మంచి బూట్లు ఇచ్చినావు, మంచి షూస్ ఇచ్చినావు, Nice shoes, nice boots he gave. నెలకు 1,00,000 రూపాయలు చదివిస్తాను, Oh, I am earning 1 మంచిగా lakh. ఉంది బ్రతుకు, ఇదే జీవితం అనుకుంటా. Our life is very nice, you may think. చేంజ్ చేసుకో థాట్స్. Change your mind. నీ యొక్క టైతే లక్షల రూపాయలు అయి ఉండాలి. Your tithe should be in lakhs of నీ rupees. యొక్క టైతే కోట్ల రూపాయలు అయి ఉండాలి. Your tithe should be in crores of rupees. నీ యొక్క విజనే నీ యొక్క లైఫ్ అవుతుంది. Your vision shall become your life. కారు లెఫ్ట్ కు నడిపితే లెఫ్ట్ కి వెళ్తుంది, లెఫ్ట్ కు స్టీరింగ్ తిప్పితే లెఫ్ట్ కి వెళ్తుంది, లెఫ్ట్ కు నడిపించి రైట్ కి ఎక్స్పెక్ట్ చేస్తే రాంగ్ అవుతుంది. If you turn your car, turn your steering to left, it will go to the left. But if you think you turn to the left and think you will go to the right, then great. ఇంకొక 3 నెలలు అయితే మా బాబుది 10th క్లాస్ అయిపోద్ది. In another 3 months, my son will complete 10th class. నేను నా రూమ్ లోకి పిలిచి ఇదే చెప్పా, I called him in my room and told నీ him like this. ఎడ్యుకేషన్ అది నీ బ్యాటిల్, అది
See, your education is your battle. నువ్వు ఫైట్ చేయాలి, You have to fight it. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. You have to prove yourself. అంతేగాని మా డాడీ ఉన్నాడని ఎప్పుడు అనుకోవద్దు. Don't ever think my dad is there. నేను చేసేదేదో నేను చేస్తా, What I have to do, I will do. నీ లోపల ఆ ఫోర్స్ పనిచేసేటట్టు నేను చేస్తా, I'll see that that force works for you. కానీ ఫైట్ చేయాల్సింది నువ్వే. But you have to fight. నా పిల్లలు ఇద్దరికి అదే నేర్పిస్తాను నేను. I am teaching my children the same thing. నిలబడాల్సింది నువ్వు, You have to stand. డిపెండ్ కావాల్సింది దేవుని మీదను, You have to depend on God, నా మీద కాదు. not on me. నువ్వు ఫైట్ చేయాలి. You have to fight నీ it. బ్యాటిల్, నీ లైఫ్ అంతా కూడా నువ్వే ఫైట్ చేయాలి. In your life battles, you have to fight ఏ yourself. రోజు కూడా నేను నా వైఫ్ కి బైబిల్ నేర్పేలే, మీరు నన్ను నమ్మండి. You believe me, I never taught my wife నేను Bible. చెప్పా, నువ్వు తెలుగులో చెప్తావు, ఇంగ్లీష్ లో చెప్తావు, హిందీలో చెప్తావు, కానీ నీ బ్యాటిల్ ని నువ్వే ఫైట్ చేయాలి. You tell it in English, Telugu or Hindi, I don't know, but you fight your own ఈ రోజు battle. ఎంతో మంది నా వైఫ్ దగ్గర బ్లెస్ అవుతున్నారు. Today, many people are blessed by my wife. మీ అందరికి నా చర్చ్ మెంబర్స్ కి, నా పార్ట్నర్స్ కి, ఆన్లైన్ చూసే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, Those are watching online, those are my church members and those are my నీ partners. I'm బ్యాటిల్ sharing. నువ్వే ఫైట్ చేయాలి. You have to fight your battle. నీ యొక్క ఛాలెంజ్ అనేది నువ్వే విక్టరీని చూడాలి. You have to take your challenge and see the victory. ఓడిపోయినవనుకో, If you fail, ఒక్కనే ఓడిపోతావు. you will fail alone. గెలిచినవనుకో, If you go అందరు నీతోనే victorious, ఉంటారు. అందరు everybody will నీతోనే be with you. Everybody will be with గెలిచి you. ఓడిపోవడం నీ ఇష్టం. It is your choice to win or to fail. నిన్నెవ్వడు బతిలాడకుండా ఊకే పురికొల్పుతా ఉన్నాడు. Nobody will keep stirring you up. అజిత్ ఫ్రాంక్లిన్ పాడాల్సిన ఒక అనౌన్సింగ్ ఉంది. Ajit Franklin have an anointing to sing. దేవుడు వచ్చేదాకా పాడాలి. They have to sing till Jesus నేను comes. చెప్పాల్సిన అనౌన్సింగ్ నా మీద ఉంది. What I have to say, that anointing is on me. నేను చెప్తూనే ఉంటా. I'll keep sharing. మేడం ట్రాన్స్లేషన్ చేసే అనౌన్సింగ్ ఆ మీద ఉంది. She has a translating anointing on madam. అర్థమవుతుందా? Understand? అట్లా చేసుకుంటా ఎవరి రోల్ వాళ్ళు పోతేనే. When you keep doing what you have to do, బ్లైండ్ గా ఉండకండి. don't be blind. నేను ఆత్మ పరలోకంలో ఎప్పుడు అనేక ఇల్లులు నాకు కనబడ్డాయి. In heaven I saw many mansions. నేను చూసినే చెప్తున్నా. What I saw, I'm అరే sharing. అబద్ధం ఆడాల్సిన అవసరం నాకేం తప్ప. I don't have to tell you lies. నేను ఆడాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. I don't have to tell lies. నేను చూసా, I saw. చెప్తానా. That's why I'm sharing. యేసు ప్రభు చెప్పినట్టే చెప్తున్నా. As Jesus told, I'm ఆయన sharing. ప్రవక్తగా చెప్తున్నా. As a prophet, I'm sharing. జోసఫ్ ఇల్లు చూసా, I saw Joseph's house. పెద్ద బిల్డింగ్ కనబడ్డది. Very big building. మల్టిట్యూడ్స్ చూసా. I saw multitudes. అబ్రహాం ఇస్సాక్ యాకోబులు నిలబడ చూసా. I saw Abraham, Isaac, Jacob standing. అప్పుడు దేవుడు యొక్క నిలబడినప్పుడు ఆ దేవుని ముందు నేను సాగిలపడ్డా. I saw God and I fell prostrate. టీయర్స్ వెళ్తున్నాయి. Tears were rolling my eyes. అదేదో బాధతోటి ఉన్నాయి కాదు. Not because of pain. అర్థం చేసుకోండి. Understand? మిమ్మల్ని ఏడవమని ఎప్పుడు నేను ప్రోత్సాహపడను. I am not encouraging you all to cry. ఎందుకోసం అంటే నేను మూర్ఖుని కాదు. Because I am not a fool. నాకు జ్ఞానం ఉంది. I have wisdom. తెలివిగల వాడు నవ్వుతాడు. The wise person will laugh. మూర్ఖుడు ఎప్పుడు ఏడ్చి మిమ్మల్ని ఏడవమంటాడు. The fool will always cry and tell you to cry. అర్థమవుతుందా? I understand it. మూర్ఖుడు ఎప్పుడు ఏడుస్తాడు. The foolish one will always cry. నాకు జ్వరం వచ్చింది, I have fever. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళా. I went to the doctor. అర్థమవుతుందా? Understand? నాకు గజగ దొరికిపోతున్నా. I am shivering, నాకు trembling. వైరస్ వచ్చింది. I thought I got virus. డాక్టర్ చూసి చెప్పాడు, Doctor told, ఓ బ్రదర్ తగ్గిపోద్దాని. oh brother, it will come down. ఆ సార్ దగ్గర వర్తుంది. That sir has got some worth. ఆ మేడం దగ్గర దమ్ముంది. That madam has some వాళ్ళకి దాని power. మెడిసిన్ తెలుసు కనుక నాకు చెప్పారు నీకు తగ్గిపోద్దని. Because they know that it is going to subside, they told it will subside. ఆయన నేను జుట్టు పెట్టుకుంటే ఏడుతాను అనుకో. Again, yet I pull my hair and cry. ఆ మేడం సార్ నన్ను చూసి ఏమంటారు అంటే, The madam or that sir will see and tell me, ఏం లైఫ్ స్టైల్ రా నీ లైఫ్ స్టైల్. what a lifestyle you lead. నేను తగ్గిపోతాను చెప్తాంటే కూడా నువ్వు జుట్టు బిక్కుంటాను అంటే. When I told it will subside, yet you are pulling your hair. అక్కడ నేను చేయాల్సింది ఏంటంటే, What I have to do? నేను వెళ్ళిన డాక్టర్ గారికి వర్త్ ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చే మెడిసిన్ తోటి నేను హీల్ అయిపోతా అనే జ్ఞానం నాకు ఉండాలి. I should have the wisdom knowing that if this doctor or madam tells the medicine they give, if it will subside. అది నా టాలెంట్ తో నాకేం పని లేదు అక్కడ. Yeah, I don't need any talent for that. వాళ్ళ టాలెంట్ తోటి నేను బాగవుతున్నా. With their talent, I am being healed. గాడ్స్ యొక్క విల్ గా. Sickness is not God's will. నీ స్పెడ్స్ ఉంటే తీసేసే టైం వచ్చింది. The time has come for you to remove అరే your specs. ఎన్ని రోజులు మింగుతావు బాయ్ మందులు 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 మందులు. How long you want to take your medicine? ఎన్ని రోజులు మందులు మింగొద్దని చెప్పట్లే, అవసరాన్ని బట్టి మింగు. కానీ విశ్వాసం అంతా దాని మీద పెట్టుకొని, ఆ యొక్క డైనింగ్ టేబుల్ మీద ఫ్రిడ్జ్ మీద పెట్టుకొని అడ్డుపోయినప్పుడల్లా 10 వేసుకున్నా, 20 వేసుకున్నా, 30 వేసుకున్నా, 40. అరే 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 వేసుకోకుండా బాగుపడతావో నాకు తెలియదు, వేసుకొని అయితే పాడైతాను. Keeping those medicines, don't have faith on those medicines. By taking that, don't spoil your health. I'm not asking you to stop. Where it is necessary, you please take your medicine, but have faith on God. దేవుని మీద విశ్వాసం పెట్టుకోండి. Have faith on God.
ఒకవేళ మనకు తగ్గపోతే మెడిసిన్ వేసుకుందాం, నో ప్రాబ్లం. If it doesn't submit, take a medicine. No కానీ harm. మొత్తం దాని మీద డిపెండ్ అయిపోదు. But don't depend on it. దాన్ని తీసుకుపోయి దేవుని స్థానంలో పెట్టు. అది నేను చెప్పదలుచు. Don't keep the medicine in the place of God. ఒక్కడు తిరిగి వచ్చాడు. One person came back. ఒక్కడు తిరిగి వచ్చాడు. One person came అతడు back. కంప్లీట్ గా హీల్ అయిపోయాడు. He was healed completely. అతడు కంప్లీట్ గా స్వస్థపరచబడి He was థాంక్స్ గివ్. completely healed. 10 మంది బాగయ్యారు కానీ 9 మంది రాలే. 10 were healed, but 9 did not come ఈ యొక్క back. ఇయర్ ఎండింగ్ లో ఉండే థాంక్స్ గివింగ్ ఉండాలి. In this year end, you should have the heart of thanksgiving. అట్లా నువ్వు క్లోజ్ చేసుకోవాలి. Like that, you should close. యాటిట్యూడ్ క్లోజ్ చేసుకోవాలి. With that attitude of gratitude, నేను you ఒకటి close. చెప్తున్నా, I'm sharing. నేను చెప్పే మెసేజ్ కనుక నువ్వు ఫాలో అయితే If you follow my message, బంగారం లాంటి భవిష్యత్తు ఈ భూమిలోనే ఉంటది నీకు. on this earth itself, you will have a nice future ఈ like భూమి gold. మీదనే పరలోకాన్ని అనుభవిస్తావు. You can enjoy heaven on earth. ఫైనల్ గా చెప్పేటప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పి క్లోజ్ చేస్తా. One bad news I'll tell and close. ఇంకా ఇట్లాంటి వైరల్ చాలా అవుతాయి. Many viruses like this are going to come దేవుడు వచ్చే ముందు before Jesus comes. ఉన్నట్టు చెప్తున్నా. As it is, I'm saying. కానీ నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది గుళ్ళ, నీ యొద్దకు మాత్రం అపాయం రానే రాదు. Though 1,000 fall on your side and 10,000 on the other side, no evil will fear come near you. అందుకే దేవుడు అన్నాడు, That's why God said, జనం మీదకి జనం వస్తారు, రాజ్యం మీదకి రాజ్యం వెళ్తాయి, అన్ని భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, ఇవన్నీ జరుగుతాయి. దేవుడు వచ్చే ముందు ఎవడాపుతాడు, ఎవడు ఆపలేడు. ఇవి nations will come against nations, kingdoms against kingdom, but earthquakes will come. But who can stop? Jesus is going to కనుక come. దేవుని యొక్క బిడ్డలారా, Dear children of God, చేతులు పైకి లేపడానికి ప్రయత్నించు. lift up your hands. థాంక్స్ గివింగ్ చేయి. Let's thanks God. ప్రభా, మంచి జాబ్ ఇచ్చినావు, Lord, you are given a good job. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇచ్చినావు. You are given a financial breakthrough. వైఫ్ గురించి గొడవ పెట్టుకున్నా మంచి వైఫ్ ని ఇచ్చినావు అని చెప్పు. Oh, even if you fight with your wife, say you thank హస్బెండ్ you, you గురించి gave a good చింతున్నా, wife. హస్బెండ్ మంచివాడు అని చెప్పు. Even if you're fighting with your husband, say thank you, you are given a good husband. పిల్లలు బట్టి దేవుని స్తోత్రం అని చెప్పు. Thank God for your అన్నీ children. చెప్పు. Tell like నా that. యాటిట్యూడ్ మార్చుకుంటా అని చెప్పు. You say, Lord, I want to change my ఎందుకంటే కొత్త attitude ఇయర్ లోనికి వెళ్తున్నాం. because I'm stepping into new బైబిల్ year. చదువుతా ప్రభా, I will read more words. ప్రేయర్ చేస్తా. I'll pray more. 10 మంది బాగైతే ఒక్కడే వచ్చిండు ప్రభా. Oh, 10 people were healed, but only one came నేను back. టైసే కాదు, టైస్ ను దాటి చేస్తా. Lord, I'll not only give tithes, I'll cross over the tithes. అందుకే అబ్రాము వెండిలోను బంగారంలోను అతని దగ్గర ఉన్న షూస్ లో అన్నిటిలోను ఇచ్చుతూ వచ్చిండు. See, Abraham, not only in gold and silver, but in everything that he had, he gave his tithes. ఆ యొక్క దాన్ని డెవలప్ చేసుకోండి. You develop that attitude. సేమ్ ప్రేయర్ కూడా రోజుకు 1 hour అన్న అట్లీస్ట్ చేయడానికి ప్రయత్నించు. Every day, at least pray for 1 hour. ఈ కొట్లాటలు వదిలేయి, Remove all the ఈ fights. డబుల్ లైఫ్ వదిలేయి, Don't want this double life. అటు ఇటు అంత కరెక్ట్ లేని మైండ్ సిస్టాన్ని మార్చేసుకో. Change your mind now, here and there. దేవుని ఫోకస్ చేయి. Focus on God. ఎందుకంటే ఆ దేశాన్ని చూసి చెప్తున్నా కాబట్టి. Because I saw that country. తండ్రి Glorious మీకు country. వందనాలు, స్తోత్రాలు. Father God, we thank and praise వీళ్ళు you. థ్యాంక్స్ గివింగ్ తోటి వీళ్ళ యొక్క టైం ని, వీళ్ళ మనీని, వీళ్ళ లైఫ్ ని లీడ్ చేసుకుని గ్రేస్ రిలీజ్ చేయమని ప్రార్థిస్తున్నాను. Lord, because in thanksgiving, as they release their tithes, as they release their blessings, Lord, release your blessings upon them. ఎంతమంది అయితే ఇక్కడ ఉండి ఆన్లైన్ లో చూస్తున్నారో, ఇక్కడ చర్చ్ లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ బ్లెస్ చేయండి. Lord, those here and those who are watching online, bless all of them, O Lord. థైరాయిడ్ ని, బీపీ ని, షుగర్ ని, క్యాన్సర్ ని, గడ్డల్ని యేసునామములో విరగొడుతున్నా. I break every thyroid problems, diabetes, hypertension, and other ill health problems. Everything I cancel it in Jesus' name. ఎవరికైతే పిల్లలు లేకుంటున్నారో మరుసటి రూత్ కల వీళ్ళ కౌగిట మగబిడ్డ ఉండేటట్టు ప్రకటిస్తున్నా. Lord, those who are not having children, I bless them with children. By next year they shall have. నీ యొక్క మహిమ చేత నింపండి. Oh, fill them with your glory. ఈ బిడ్డల్ని దీవించమని, Bless your children. నీ గ్లోరీకి డోర్ ఓపెన్ చేస్తూ మీకు స్తోత్రం చెల్లిస్తూ I open the door for glory and praise you. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. In Jesus' mighty name. ఆమేన్. Amen. Hallelujah.